నమస్తే అండి. చాట్ అండ్ కుక్ ఛానల్కి స్వాగతం. ఈ వింటర్ సీజన్లో టైం తొందరగా అయిపోతుంది కదండి. పగలు తక్కువ, రాత్రి ఎక్కువ. మొన్నటి వరకు కార్తీక మాసంలో హడావుడిగా అన్ని పూజలు చేసుకున్నాం కదండి. తర్వాతను మార్గశిర మాసం లక్ష్మీ పూజలు చేసుకుంటున్నాము. ఇప్పుడు ధనుర్మాసంలో ఆండాళ్ళమ్మ పూజలు మొదలు కాబోతున్నాయి. రేపటి నుండి మనకి ధనుర్మాసం కదండి. ఆండాళ్ళమ్మ పూజలు మొదలవుతుంటాయి, అంతే కదండి. ఇదిగోండి, నేను మధ్యాహ్నం లంచ్ కోసం పప్పు చేసేసాను. టమాటా వేసి పప్పు, అందులో కొత్తిమీర అలాగే ఉల్లికాడలు కూడా వేసానండి. పప్పులో ఏవైనా సరే ఆకుకూరలు, టమాటా ఏవైనా ఇలా మామిడికాయ సీజన్ అయితే మామిడికాయలు ఇలా వేసుకుంటే బాగుంటుంది కదండి. అందుకే నేను ఏదో ఒకటి యాడ్ చేస్తాను ఇందులోకి. అలాగే పప్పు వండేటప్పుడు నేను ప్రతిసారి కూడాను కొంచెం ముద్దపప్పు తీసుకుంటానండి పక్కకి. ఆ ఉడికించిన పప్పుని ఇలా తీసి పక్కన పెట్టేస్తాను. ఈ ముద్దపప్పు వేడన్నంలోకి వేడివేడిగా నెయ్యి ముద్దపప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. అందుకు ప్రతిసారి ఇలానే పక్కన పెట్టేస్తుంటాను. ఈ ధనుర్మాసంలో అయితే మనం గీతల ముగ్గులు ఎక్కువగా వేసుకుంటాం కదండి, చుక్కల ముగ్గులు కాకుండా. ఎందుకో రీజన్ ఏంటో నాకు తెలియదు, కానీ చుక్కల ముగ్గులు కాకుండా గీతల ముగ్గులు అందరూ పెట్టుకుంటారు. అది గీతల ముగ్గైనా చుక్కల ముగ్గైనా ఇంటి ముందు ముగ్గుంటే అది అందంగా కనిపిస్తుంది కదండి. ఈ ధనుర్మాసం అంతా ఇలాగే గీతల ముగ్గులు వేసుకుంటారు. మా చిన్నప్పుడైతే ఈ ధనుర్మాసం వచ్చిందంటే వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసుకునే వాళ్ళమండి. ఎవరి వాకిట్లో పెద్ద ముగ్గు ఉందా అని చూసుకునే వాళ్ళం కూడా. ఇప్పుడు పిల్లలకి అంత తీరిక ఎక్కడదండి, రోజంతా చదువుతూనే సరిపోతుంది కదా.